హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆరాధ్య బ్లెస్సీ వ్లాగ్స్. నేను మీ శృతి. అందరూ బాగున్నారా? అలాగే ఫస్ట్ మీరు నా వీడియోని చూసినైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజైతే మా బాబు సెకండ్ బర్త్డే సెలబ్రేషన్లో ఉన్నామండి. మా బాబుకి సెకండ్ బర్త్డే అని చెప్పేసి మేమైతే ఇంటి దగ్గర సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. 1:30కి అంతా కూడా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసామండి. మా బంధువులు, మా అత్త వాళ్ళంతా కూడా ఎలక్షన్లకి ఓటు వేయడానికి వచ్చారనమాట. వాళ్ళు మళ్ళీ రిటర్న్ బెంగళూరుకి వెళ్ళిపోవాలని తొందరగానే స్టార్ట్ చేసేసాము. ఇలా అయితే డెకరేషన్ అయితే చేసేస్తున్నారండి. వీళ్ళైతే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలండి, మా రిలేటివ్సే వీళ్ళు కూడా. ఇంకా జీవన్ అయితే మార్నింగ్ గెటప్లో ఉన్నాడండి. వీడైతే చాలా అల్లరి చేస్తున్నాడు అనమాట. మమ్మల్ని ఏ పనులు చేయడం లేదు. అందుకని చెప్పేసి వంట ఫస్ట్ నిద్రపిచ్చేద్దామని చెప్పేసి వాడికైతే నిద్రపిచ్చేస్తున్నానండి. ఇంకా వాళ్ళైతే నేనైతే వంట చేసుకుంటున్నాను, వాళ్ళైతే డెకరేషన్లు అయితే చేసుకుంటున్నారనమాట. మా వాడితే బాగా చల్లగా అయితే నిద్రపోతున్నాడండి. వాడు నిద్ర లేచే లోపల నా వంటలన్నీ అయిపోవాలని టార్గెట్ పెట్టుకొని జీవన్ లేచే లోపల అయితే నేను అన్నీ కూడా వంటలు రెడీ చేసేసాను. ముందుగా అయితే వెజ్ కుర్మా చేసేసాను అనమాట. దాని తర్వాత టమాటో పప్పు చేశానండి. టమాటో పప్పు ఏమంటే టమాటో రసం చేశాను. దాని తర్వాత కేసరి బాత్ చేశానండి. దాని తర్వాత అయితే వైట్ రైస్ చేశాను. వైట్ రైస్ అయిపోయిన తర్వాత అయితే కలర్ రైస్ చేసేసానండి. నాన్ వెజ్ అయితే ముందు రోజు అందరూ తిన్నారని చేసి నాన్ వెజ్ చేయలేదు. వంట అంతా అయిపోయిన తర్వాత 5:30కి అంతా కూడా ప్రేయర్ అయితే స్టార్ట్ చేసేసామండి. ఇలా ప్రేయర్కి అయితే కూర్చుంటాం అనమాట. మేము ముందు ఏం ఫంక్షన్ చేయాలని కూడా ప్రేయర్ చేసుకుంటాం అనమాట. ఆంటీని అయితే రమ్మని చెప్పేసి ప్రేయర్ అయితే స్టార్ట్ చేసేసామండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు. మా అత్తమామ, మా మరిది, మా చిన్నత్త, మా చిన్నమామ, మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, మా అవ్వ, ఇంకా బంధువులు అందరూ కూడా ఉన్నారనమాట. ఇలా అయితే ప్రేయర్ అయితే స్టార్ట్ చేసేసామండి. మా పెద్ద మరిది నరసింహ, వాళ్ళు నా తోడికోళ్ళు సిరి, ఇంకా పిల్లలు నోయళ్ళు, నిస్సి వాళ్ళంతా కూడా బెంగళూరులో ఉండిపోయారండి. వాళ్ళైతే రాలేదు. వాళ్ళొక్కరు మిస్ అయిపోయారండి. మిగిలిన అందరం కూడా ఇక్కడే ఉన్నామంట. ఇదే మా టోటల్ ఫ్యామిలీ అంతా కూడా. ఇలా ప్రేయర్ స్టార్ట్ చేసుకొని ప్రేయర్ అయితే చేస్తున్నామండి. జీవన్ గురించి అయితే చెప్పాలండి. జీవన్ ప్రీమేచ్యూర్ బేబీ అండి. 7 monthsకే డెలివరీ అయిపోయాడు అనమాట. 1 kg 100 grams ఉన్నాడు పుట్టినప్పుడు. డాక్టర్స్ అయితే 99% గ్యారంటీ లేదని చెప్పి మా దగ్గర సైన్ పెట్టించుకునేస్తారు అనమాట. నేను తిరుపతి మెటర్నిటీలో డెలివరీ అయ్యానండి. అక్కడ అయితే ఇన్సెంటివ్ కేర్లో డాక్టర్స్ కావ్య మేడం గారు అండ్ సలీం సారు చాలా బాగా ట్రీట్ చేశారండి. అసలు మన పిల్లల కోసం మనం ఎంత ఆరాటపడతామో మనకన్నా ఎక్కువ వాళ్ళు ఒక ప్రాణాన్ని నిలబెట్టాలన్నట్టుగా ఎంత కష్టపడ్డారో పిల్లల కోసం అయితే. అందులో మేము బాబు సిచ్యువేషన్ మాకు చెప్పారు, కానీ అలాగే చెప్తూ కూడా ధైర్యం చెప్పారండి. నాకైతే డాక్టర్స్ మాట్లాడిన విధానం నాకు చాలా బాగా నచ్చిందనమాట. వాళ్ళు అలాగే కూడా మా బాబుని ఇంత క్షేమంగా మా ఇంటికి పంపించారనమాట. అక్కడ ఉన్న స్టాఫ్ కూడా రుచినా కూడా వాళ్ళు మా అన్న పిల్లల కోసమే అరిచారని నాకు అర్థమైందండి. అప్పుడు స్టార్టింగ్ అయితే నేను తిట్టుకున్నాను, ఎందుకు ఇలా అరుస్తారు స్టాఫ్ అంతా కూడా, మా పిల్లల్ని మాకు చూపించరా అని అనుకున్నాను. తర్వాత నేను అక్కడ ఉన్న 15 days నాకు అర్థమైంది వాళ్ళు అరవడంలో న్యాయం ఉందని. దాని తర్వాత మా అమ్మ, మా నాన్నకి కూడా థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు మేము ఉన్న 15 days హాస్పిటల్లో. దాని తర్వాత అయితే నేను కదిర్లో ఉంటాను కాబట్టి కదిర్లో నాకు చిల్డ్రన్ డాక్టర్ మదన్ కుమార్ సార్ ఉన్నారండి. ఆయన దగ్గరే రెగ్యులర్గా నేను వెళ్తాను అనమాట. జీవన్కి అయితే బ్లడ్ తక్కువ ఉందని సార్ చూసి చెప్పేశాడండి. బాబు కొంచెం ఎల్లో కలర్ మారగానే బాబుకి అర్జెంట్గా బ్లడ్ ఎక్కించాలమ్మా, లేకుంటే కోమాలకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని బ్లడ్ టెస్ట్ చేస్తే 3 grams ఉన్నదండి బ్లడ్. నేను వెంటనే తిరుపతికి వెళ్ళిపోయాను అనమాట. బ్లెస్సీకి చిన్నప్పుడు త్రివేణి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించానండి, రెడ్డి కాలనీలో. మళ్ళీ అక్కడికే వెళ్ళి డాక్టర్ కిరీటి సార్ గారిని అయితే కలిశానమాట. సార్ ఇలా ఉంది బాబు సిచ్యువేషన్ అంటే, సారు మళ్ళీ ఎందుకైనా మంచి మళ్ళీ కూడా డబుల్ టెస్ట్ చేయించారండి. నేను మదన్ కుమార్ సార్ దగ్గర అన్ని టెస్టులు చేయించుకోలేను, కానీ అక్కడ కూడా మళ్ళీ వాళ్ళ క్లారిఫికేషన్ కోసం వాళ్ళన్నీ కూడా టెస్టులు చేసి వెంటనే ఎక్కించాలమ్మా, బ్లడ్ అయితే చాలా తక్కువ ఉందని చెప్పారనమాట. వెంటనే బ్లడ్ ఎక్కిచ్చేసిన తర్వాత ఇంత యాక్టివ్గా ఉన్నాడండి బాబు. వీళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను ముఖ్యంగా. అలాగే దేవుడి దయ వల్ల కూడా ఎంత సంతోషంగా ఉన్నాడండి. ముందుగా అయితే నేను దేవుడికే థ్యాంక్స్ చెప్పాలండి. ఇదైతే కేక్ ఇలా అరేంజ్ చేసేసామండి. నాకు ఫేవరెట్ ఫ్లేవర్ పైనాపిల్ అండి. అందుకే మా ఇంట్లో ఏ బర్త్డే కూడా పైనాపిల్ ఫ్లేవర్తోనే ఎక్కువ కేక్స్ అనేవి ఉంటాయన్నమాట. ప్రేయర్ అంతా ముగిసిపోయినాక కేక్ అయితే పెట్టేసామండి. ఈసారి అయితే కూల్ కేక్ తెచ్చుకున్నాం అనమాట. మామూలుగా రెగ్యులర్ దొద్దుని ఎండాకాలం కాబట్టి కూల్ కేక్ ఉంటుందని చెప్పేసి తెచ్చుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడంతా కూడా మా బిలీవర్స్ అండి, మా చర్చికి వచ్చేవాళ్ళు అనమాట. అందు మా బంధువులు కూడా, వీళ్ళంతా మా రిలేటివ్సే, మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళంతా అండి. ఫైనల్గా ఇలాగైతే కేక్ అయితే కట్ చేస్తున్నామండి. మా సంతోషం వెనక ఎన్నో స్ట్రగుల్ ఫేస్ చేస్తామండి. జీవన్ని ఇంత యాక్టివ్గా ఉంచడం కోసం మేము ఎన్నో
అసలు చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు ఎంత సంతోషంగా కేక్ కట్ చేస్తున్నాము అంటే అది దేవుడు దయ వల్లే అండి. దేవుడు లేనిదే మేము ఇంత సంతోషంగా అయితే లేమనమాట. దేవుడు బాగా కాపాడుతూ వచ్చాడు జీవన్ని అయితే. అలాగే ఇంకా బర్త్డే అయిపోయిన వెంటనే కేక్ కటింగ్ అయిపోయిందండి. భోజనాలన్నీ కూడా సిద్ధం చేసేసామన్నమాట. ముందు చేసిన వంటలన్నీ కూడా మా బంధువులు, ఇక్కడ ఉన్న మా బిలీవర్స్ అందరూ కూడా లోపల కొంతమంది, బయట కొంతమంది అందరూ కూర్చొని భోంచేసేసారండి. శిరీష అయితే బ్లెస్సీ ఫ్రెండ్ అండి. బ్లెస్సీ అయితే అమ్మాయి పక్కన కూర్చొని తింటారంటే ఇంకా బ్లెస్సీ కూడా పెట్టి చేసామన్నమాట. ఇలాగ భోజనాలన్నీ కూడా అరేంజ్ అయిపోయాయండి. మా చిన్నమామ అయితే అందరికీ వడ్డిస్తూ ఉన్నాడు. ఇంకా మా లాస్ట్ బర్త్డే అయితే మాత్రం బెంగళూరులో సెలబ్రేషన్ చేశారండి. లాస్ట్ ఇయర్ బర్త్డే మొత్తం కూడా మా నరసింహయ్య చేశాడండి, మా పెద్ద మరిది. ఆ అబ్బాయే సెలబ్రేషన్ చేశాడనమాట బెంగళూరులో. ఈసారి మేము ఇంటి దగ్గర చేసుకున్నాం అనమాట. ఇలాగా మా సంతోషం మీకు అందరితో పంచుకోవాలనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.